హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, జాబ్ కలర్ వెంటనే, జాబ్ కలర్ వెంటనే, నోటిఫికేషన్ వెంటనే, నోటిఫికేషన్ వెంటనే, జాబ్ కలర్ వెంటనే విజయవంతం చేద్దాం. హలో నిరుద్యోగి చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని వెంటనే సాధిద్దాం. నోటిఫికేషన్స్ వెంటనే సాధిద్దాం. నోటిఫికేషన్స్ వెంటనే నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత కదలి రండి. హలో నిరుద్యోగి చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. హలో నిరుద్యోగి చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని సాధిద్దాం. నోటిఫికేషన్స్ వెంటనే సాధిద్దాం. నోటిఫికేషన్స్ వెంటనే హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి. యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి రేపు జూలై 4వ తారీఖున మనం నిర్వహించబోయే మన ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఈ జూలై నెలలో మనము జూలై నెల ఒకటే ఉన్నది. మనకు ఆగస్టు దాటితే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా ఈ యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మీ యొక్క జిల్లా గ్రంథాలయ కేంద్రాలలో, మీ యొక్క డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కావచ్చు, మీ యొక్క విలేజెస్లో కావచ్చు, మీరందరూ కూడా దీన్ని వాట్సాప్లో కానీ దీన్ని బాగా స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల ఉద్యోగాలు కావాలంటే 2 లక్షల అడుగులు సెక్రటేరియట్ ముట్టడి వైపు పడాలి. ఇప్పుడే వచ్చినటువంటి మన సమాచారం ఏంటంటే డివైఎఫ్ఐ వాళ్ళు సిపిఎం ఉన్నటువంటి యూత్ వింగ్ సిపిఎం పార్టీ వాళ్ళు మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినారు. సో వాళ్ళు అవుట్రైడ్గా వాళ్ళకి అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ డైరెక్షన్స్ కానీ వాళ్ళ యొక్క మెసేజ్ కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ అందరూ యాక్టివ్ అవుతున్నారు. ఒక సిపిఎం పార్టీతో మొదలైనటువంటి ఈ యొక్క ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత మనకు బీజేపీ పార్టీ కావచ్చు, దాని తర్వాత ఈరోజు ఇప్పుడు సిపిఐ పార్టీ కావచ్చు, ఇటు అన్ని వర్గాల ప్రజలని ఉద్యమకారులను రేపు మనకు ఆర్ కృష్ణ అన్న గారు కావచ్చు ఆల్రెడీ మద్దతు తీసుకోవడం తెలపడం కూడా జరిగింది. మనము మందకృష్ణ మాది గారి దగ్గర కూడా మనం పోతున్నాం. ఈ ఉన్నటువంటి రేపు ఒక్కరోజే మన టైం ఉంది కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా హలో నిరుద్యోగి చలో సెక్రటరీ ముట్టడి అనే కార్యక్రమాన్ని ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కావాలంటే మాత్రం 2 లక్షల అడుగులు సెక్రటేరియట్ వైపు ఖచ్చితంగా వేయాల్సిందే. ఇది 10 మంది పోతే ఒకడు పోతే అరెస్టు చేస్తారేమో కానీ 2 లక్షల మంది ఒక్కసారి మనం కదిలినామంటే ఏ పోలీస్ స్టేషన్లు కూడా మనకు సరిపోవు, ఎవరు కూడా మనకు కేసులు చేసే పరిస్థితులు ఉండదు. ఈ యొక్క కార్యక్రమంలో ముందు అన్ని పొలిటికల్ పార్టీస్ మనము వాళ్ళని యొక్క సపోర్ట్ తీసుకోవడం, వాళ్ళు మన కోసం ముందు అడుగేస్తారు. వాళ్ళు ఇచ్చే ధైర్యాన్ని చూసుకొని వాళ్ళ ధైర్యంతో పాటు మనం కూడా కొన్ని వేల మంది లక్షల మందిగా మనం బయటకు పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. లేకపోతే మాత్రం నోటిఫికేషన్స్ ఇక ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం నోటిఫికేషన్స్ మనం మర్చిపోవటమే. మరి మీకు నోటిఫికేషన్ కావాలి అంటే ప్రతి నిరుద్యోగి కూడా హలో నిరుద్యోగి చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని మీరు మీ పక్కన వాళ్ళు చెప్పాలి. విలేజెస్లో ఉన్నట్టు వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు, డిస్ట్రిక్ట్ లైబ్రరీలో వెళ్ళిపోయిన వాళ్ళు, ఇక్కడ ఫీజులు కట్టలేక, డబ్బులు లేక, ఆకలితో ఉండలేక ఇంటికి వెళ్ళిపోయిన ప్రతి నిరుద్యోగి కూడా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అని చెప్పేసి అనుకునే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ జూలై 4వ తారీఖున వచ్చి హైదరాబాద్ మొత్తాన్ని కూడా మనము ముఖ్యంగా సెక్రటరీ మొత్తాన్ని కూడా ముట్టడి చేసి మన యొక్క ఆందోళన ప్రభుత్వం విని చూసి కళ్ళు మొత్తం తెరుచుకొని పోయేలాగా చేయాలి. లేకపోతే వాళ్ళు ఏదైతే అంటున్నారో వాళ్ళు ఒకటే అంటున్నారు, మనకు ఉద్యోగాలు ఎక్కువైనాయని చెప్పేసి మనం ఉద్యమాలు చేస్తున్నాం, నోటిఫికేషన్స్ వద్దు అని మనం చేస్తున్నామా? మనం నోటిఫికేషన్స్ వద్దు అని నిరసన కార్యక్రమం ఇప్పటివరకు చేశామా? నోటిఫికేషన్స్ కావాలంటే ఏం చేయాలి? పోరాటమే. నోటిఫికేషన్స్ కావాలంటే ఏం చేయాలి? పోదామా సెక్రటరీ ముట్టడికి? పోదామా సెక్రటరీ ముట్టడికి? పోదామా సెక్రటరీ ముట్టడికి? కదులుదామా? పోరాటం చేద్దామా? చేయకపోతే నోటిఫికేషన్స్ వస్తుందా? పోరాటం చేయకపోతే నోటిఫికేషన్స్ వస్తుందా? మరి ఏం చేద్దాం? మరి అందరికి కదిలిద్దామా? అది నిరుద్యోగి మీరు పిలుపునిస్తారా? ఇస్తున్నామా లేదా? మనం హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి.
నిరుద్యోగి సాధిద్దాం ఉద్యోగ నోటిఫికేషన్స్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్స్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్స్ వెంటనే హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి ప్రతి ఒక్కరు ఒక్కొక్క 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు మీరందరూ మాట్లాడాలి. మీ యొక్క బాధను కూడా మీరు కన్వే చేయాలి. మీరు ఇక్కడ నుంచి కూడా మీరు బయట వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి నేను చెప్తున్నా. ఈ ప్రోగ్రామ్ అయినంత వరకు వెనక ఎవరు కూడా పోవద్దు బ్రదర్. ఇక తమాషా కోసం చేయట్లేదు, మీరు మాట్లాడండి. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థి డిఎస్సికి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్స్ కానీ చిక్కడపల్లి లైబ్రరీలో ఉంటూ చదువుతూ జీవితం మొత్తం కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మన కృష్ణన్న గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. నేను రాజు సీఎం గారికి ఒకటే అడుగుతున్నా. అన్నం పెట్టి సీఎం గారు అంటే సున్నం పెడుతుండు. ఉద్యోగాలు వేయరయ్యా అంటే ఉద్యోగాలు వద్దంటారు పిల్లలు అంటున్నారు. అది ఉద్యోగాలు వేస్తా అంటే మేము రోడ్ల మీద ఎందుకు వస్తాం? నిన్ను ఉద్యోగాలు వేయనందుకే కదా మేము రోడ్ల మీదకి వస్తున్నది. ఇది ఎంతవరకు న్యాయమయ్యా? అబద్ధాన్ని ప్రచారంలో పెడతా నిజమైతే అంట. నువ్వు అబద్ధాన్ని ప్రచారంలో పెడుతున్నావు కదా, నిజం ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఆ అబద్ధం నిన్న ఒక నిరుద్యోగుల మీద వేస్తున్నాడు. ఆ నిరుద్యోగులు అనే వాళ్ళు పీజీలు డిగ్రీలు డబుల్ పీహెచ్డీలు అన్ని చేసినటువంటి వాళ్ళు మేధావులం. మీకన్నా మేము మేధావులం ఓ రకంగా చెప్పాలంటే. అందుకనే దయచేసి మినిస్టర్లకు నేను ఒకటే విన్నపం చేసిన, ఇదిగో జాబ్స్ వస్తున్నాయి, అదిగో జాబ్స్ వస్తున్నాయి, త్వరలో వస్తున్నాయి. త్వరలో చెప్పింది వాటిని పాములో పండబెట్టినావు. మరి అదే గతి నీకు కూడా పడుతుంది. త్వరలో అనడం కాదు, ఏదో నీకు నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, దానికి చట్టబద్ధంగా కల్పించాలి. ఈ అన్యాయంగా అక్రమంగా తెచ్చినటువంటి 025-29 రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగుల పుణ్యమాన్ని మీరు ఈరోజు రాజ్యాధికారం చేతబట్టి సీఎం సీట్లో కూర్చున్నారు. మరి ఆ నిరుద్యోగులకు ఇచ్చినట్టు హామీలను మీరు మర్చిపోయినారు. యూత్ డిక్లరేషన్ చేసిన ప్రియాంక గాంధీ గారు కానీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బడా లీడర్ మా ఢిల్లీకి వచ్చినటువంటి మీ సందర్భం మర్చిపోయారు రాహుల్ గాంధీ గారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో మా లైబ్రరీకి వచ్చి మా నిరుద్యోగులను మోటివేట్ చేసి మీ అధికారం కోసం అబద్ధాలు ఆడారా? అన్ని హామీలు ఇచ్చారు, మీ హామీలు ఎట్టువైనా అని అడుగుతూ ఉన్నా. మీ హామీలు అమలు చేస్తే ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చేంత అవసరం మాకేమొచ్చింది? ఈ దౌర్భాగ్యం మాకేం అవసరం చెప్పండి? మీరు హామీలు అధికారం కోసం అబద్ధం ఆడారా? దీన్ని బట్టి చూస్తే మీరు అబద్ధం ఆడినట్టే కదా. ఇది నేను సొంతంగా పుట్టించుకున్నటువంటి మాటలు కావు. మీ గత న్యూస్ పేపర్లు కానీ గత హామీలను కానీ మీ మేనిఫెస్టో కానీ ఒకసారి ఇప్పి చూడండి, తెలుస్తుంది. నేను చెప్పిన ప్రతి మాట మీరు అధికారం కోసం అందరు అధికారులు హామీ ఇచ్చినటువంటి సందర్భం నేను ఈసారి గుర్తు చేస్తున్నా. ఇదే లైబ్రరీకి కోదండరామ్ సార్ వచ్చారు, విఎస్ఆర్ వచ్చారు, బల్మూరు వెంకట వచ్చారు, ఆకునూరు మొరల్ వచ్చారు. ఏమని 3 నెలలు మీరు పుస్తకాలు పక్కన పెట్టండి, మీకు ఉద్యోగాలు వస్తుంది, జాబ్ క్యాలెండర్ వస్తుంది. మీకు జాబ్ క్యాలెండర్ వస్తే మీకు ఏ జాబ్ అయితే ప్రిపేర్ అవుతారో ఆ జాబ్ ప్రిపేర్ కావచ్చు, కాంపిటీషన్ ఉండదు, ఇబ్బంది ఉండదు మీకు అని ఎన్నో హామీలు ఇచ్చారు. దానికి ప్రూఫ్ గా మా లైబ్రరీలో మీరు వచ్చినటువంటి సందర్భంలో మేము తీసినట్టు ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఆనాడు రావణాసురుడు సీతను లంగకెత్తకపోతే రావణదండు రామునికి ఎట్లా అండగా నిలిచినావో ఈ కోదండరాము అన్నటువంటి వ్యక్తిని మేము నమ్ముకొని అతను వెనక నడిచినాం. కానీ కొలువు వచ్చిన తర్వాత ఆయన కొప్పర పెట్టుకుని పండుకున్నాడు. కొలువు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మా లైబ్రరీకి రాలేదు, మమ్మల్ని సమర్థించలేదు. నేను అడుగుతున్నా, అండా దండా ఉంటానంటి కోదండ రాముని నమ్ముకుంటే మమ్మల్ని ఆగం చేసినావు కదా కోదండ రామా, నువ్వు ఎటు వెళ్ళిపోయి నువ్వు కోదండ రామా. ఆకునూరు మరలేని చైర్మన్ పదవి వచ్చే చైర్మన్ పదవి వచ్చి నాకు ఒకసారన్నా రాకపోతీవి, ఆకునూరు మరలే అర్థమైపోతీవా. బల్మూరు వెంకటు నేనున్నా మీకెందుకు భయమేను లేదంటివా, ఓ బల్మూరు వెంకటు నువ్వెట్ట పోతీవయ్యా. అట్లా రియాజ్ గారు బస్సు యాత్ర మా నిరుద్యోగులను ఇదే లైబ్రరీకి వచ్చి బస్సు యాత్ర చేయమని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రతి ఊరికి వెళ్ళి మీరు ఓటర్ని కలవండి చేయండి అని మాకు ఎంతో మోటివేట్ చేసిండ్రు. నిజంగా నమ్మినాను. ఇకో ఒక వీడియో చూపిస్తాను. మా నిరుద్యోగి ఒక ఓటర్ని కాళ్ళు మోకి ఎట్లా వేడుకున్నాడో ఒకసారి మీరు చూడాల్సిన నా చిన్న రిక్వెస్ట్. అమ్మ, మా బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తే మాకు జాబులు వస్తాయని మేము ఆ రోజు ప్రతి ఓటర్ని కలిసినాం. మరి ఈరోజు మమ్మల్నే మీరు పక్కన పెట్టడం మీకు ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. బ్రదర్, ఈ వీడియో ఒకసారి చూడండి ప్లీజ్ రిక్వెస్ట్. ఒక ఓటర్ని ఒక వ్యక్తి ఏ విధంగా ఆడుకుంటున్నాడో. నేను కాంగ్రెస్ ఓటేస్తా, గత 30 ఓటేస్తే
చేస్తే మన పిల్లలంతా రాగమవుతారమ్మా. మన పిల్లలు మనం చంపుకున్నట్టయితే మన పిల్లలకు జాబులు రావాలంటే కాంగ్రెస్ కోటేయండి. అందరూ మా ఒక్క పచ్చవనాన్ని పడి గెలిపియండి. ఈ విధంగా ప్రతి ఓటర్ని మోటివేట్ చేసి మీకు సీఎం సీటు కట్టబెట్టినామయ్యా. మళ్ళీ ఈ రోజు నుండి మమ్మల్ని పక్కబెడుతున్నావు. ఏ నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలను విడుదల చేయకుండా నువ్వు ఎంపీటీసీ డెప్యూటీసీకి కార్పొరేటర్లకు సర్పంచ్ ఎన్నికలకు వద్దా అంటున్నావు. రైతు బంద్ చేసినా రైతులు నాకు ఓట్లేసినప్పుడు ఆ రైతులు ఎవరు? మా అమ్మ, మా నాన్న, మా చిన్నమ్మ, మా వాళ్ళు గారా? నీ మాట వింటారా? 5 సంవత్సరాలు అబద్ధం ఆడి అధికారం చేపట్టినట్టు మీ మాటలు వింటారా? సత్యం వరకు సాగే మా మాటలు వింటారా మా పేరెంట్స్? ఖబర్దార్, నేను ఒకటే అంటున్నా, రైతు బంద్ చేసిన నేను గెలుస్తాను మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం. ఆ ఓటర్స్ ని అందరిని మళ్ళీ ప్రభావితం చేస్తాం. మీకు రేపు జరగబోయే లోకల్ ఎన్నికల్లో మీ డిపాజిట్ గల్లంతా విధంగా చేస్తాం. అదే ఎన్నికలు కూడా రాకముందు మీకు నోటిఫికేషన్ ఇవ్వండి. ఏకదాటిగా మీకు ఏకగ్రీవంగా కూడా మీకు లోకల్ ఎలక్షన్ లో విజయం సాధిస్తాం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. జాబ్ కలర్ వెంటనే, జాబ్ కలర్ వెంటనే, నోటిఫికేషన్ వెంటనే, నోటిఫికేషన్ వెంటనే. ఇప్పుడు అన్న అన్ని ఉద్యోగాలకు చాలా ఏళ్ల తరబడి చదువుతూ తన విలువైనటువంటి సమయాన్ని ఇక్కడ ఈ చిక్కడపల్లి లైబ్రరీలో ఉంటూ చదువుతూ ఉద్యోగం ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాలు ఇన్ఫాక్ట్ సో ఆ కాంగ్రెస్ పార్టీకి బాగా కష్టపడి ఈ బస్సు యాత్రలు చేసి కష్టపడి ఉన్నటువంటి మా లక్ష్మణని నాకు మాట్లాడాల్సిందే నేను కోరుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు అంటే ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగులకు మధ్యన కొంత గ్యాప్ వచ్చింది. మీకు ఎవరో కొంతమంది మధ్యవర్తులు అంటే మమ్మల్ని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందువల్ల మీరు పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఏర్పాటైన కాంచి కూడా చూసుకోండి, ఎప్పుడు కూడా ఎక్కడ ఏ నిరుద్యోగి మాకు నోటిఫికేషన్లు వద్దని ఉద్యమాలు చేయలే. మేము మన కోదండరాం సారు, ఆకునూరి మురళి గారు, బల్మూరి వెంకట్ గారు వీళ్ళందరూ వచ్చి మీరు ఒక్క నెల పుస్తకాలు పక్కన పెట్టండి, మా వెంట రండి, మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. మేము పుస్తకాలు పక్కన పెట్టి మీకోసం కనపడ్డ వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఇదే చిక్కడపల్లిలో తిరిగినాం. ఇక్కడ కొంతమంది ఆపోజిషన్ వాళ్ళు మా మీదకి దాడులు చేసినా వాటిని భరించి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టినాం. ఒక పెద్దన్న పోస్టులో మిమ్మల్ని కూర్చోబెట్టాం. అన్నా, మేము మిమ్మల్ని మీ సీఎం కూర్చో అడగట్లే, మీరు మాకు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఎక్కడైతే ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ హామీ ఇచ్చారో వాటి ప్రకారం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగుల యొక్క మద్దతు మీరు వదులుకోవద్దు. మీరు ఎప్పుడైతే రాహుల్ గాంధీని అక్కడ గద్దె మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ మీకు అండగా ఉండాలి. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు మీరు వద్దనుకుంటే ఆ 30 లక్షల మందినే కాదు వాళ్ళ ఫ్యామిలీలను కూడా వద్దనుకున్నట్టే. అది మీకు ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మధ్యవర్తుల మాటలు వినకండి, మాతో మాట్లాడండి డైరెక్ట్. మీరు ఎవరితోనో మాట్లాడించకండి. మీరు ఇస్తున్న నోటిఫికేషన్లు అడుగుతుంటే మమ్మల్ని ఇక్కడికి పోలీసులు పంపించి బెదిరిస్తారు. మేము మిమ్మల్ని ఏమడుతున్నాం, మీ చైర్యం అడగట్లేం కదా. మీరు ఇస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వండి. మీరు నోటిఫికేషన్లు ఇవ్వకముందు కనుక పంచాయతీ ఎలక్షన్లో పోతే అక్కడ మీకు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. నిరుద్యోగుల తరపు నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని ప్రొటెస్ట్ చేస్తాం. మేము మీకు అక్కడ మా బలం ఏంటో చూపిస్తాం. రేపు ఈ లైబ్రరీ నుంచి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, జూలై 4వ తారీఖు ప్రతి ఒక్కరూ సెక్రటేరియట్ ముట్టడికి మద్దతుగా అందరం లక్షల సంఖ్యలో అక్కడ పాల్గొని దాన్ని విజయవంతం చేద్దామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సోదరి ఝాన్సీ రాణి గారిని తను గ్రూప్ అనే ఆస్పిరెంట్ యశోనగర్లో చాలా చాలా ఇష్యూస్ కానీ పేపర్ లీక్స్ మీద కానీ ఇంకోటి మీద కానీ చాలా రోజుల నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఆ పేపర్ లీక్ అవ్వకపోతే యాక్చువల్గా ఆమె గ్రూప్ అనే ఒక ర్యాంక్ను కొట్టే ఒక ఆస్పిరెంట్ ఆ పేపర్ లీక్ అయ్యి దాని తర్వాత ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ పేపర్ లీక్ అని చెప్పేసి మేము కొట్లాడి ఆ ప్రభుత్వాన్ని పడగొడితే ఈ ప్రభుత్వము జియో నెంబర్ 20 తీసుకొచ్చి అసలే లేకుండా అసలు అవకాశమే లేకుండా నడి రోడ్డు మీద గ్రూప్ వన్ అభ్యర్థులను పడేసి వీళ్ళని తీవ్రంగా అన్యాయం చేసినారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వేదనని మేము మాట్లాడాల్సింది నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు అందుతే జుట్టు లేకపోతే కాలు పట్టుకునేటట్టుంది మీ వైఖరి అనేది. ఇదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మా నిరుద్యోగులందరినీ మోసం చేసిర్రు.
ఇప్పుడేమో మీరు అధికారం చేపట్టిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేసిరు. అంటే మా పరిస్థితి ఏంది? బాధ్యత వహించాల్సిన మీరే మా పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏందని మేము ఎట్టు పోవాలి? మా దారి ఎట్టు? మీరు మేము ఉద్యోగాలు కావాలి అయ్యా అని మేము ధర్నాలు చేస్తుంటే అసలు మేము ఉద్యోగాలు వద్దని చెప్పి ధర్నాలు చేస్తామని పెద్ద పెద్ద సభలలో ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు మా పైన? మీకు మీ క్లారిటీ కావాలంటే అశోక్ నగర్కి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మీరు మాతో చర్చ జరిపించండి. మీకు నిజ నిజాలు ఏందో తెలుస్తాయి. ఇదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అప్పుడు ఎవరైతే బల్మూర్ వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ, కోదండరాం కానీ మాది నిరుద్యోగుల మతము, మాది నిరుద్యోగుల కులం అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకొని మీరు అధికారం చేపట్టారు. కానీ ఒక్కసారి కూడా ఈ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఎవ్వరు కూడా నిరుద్యోగులకి మద్దతు ఇస్తలేరు, వాళ్ళకి అండగా ఉండలేరు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎక్కడైనా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది తిరిగేలోపే 2 లక్షల ఉద్యోగాలు చేపడతామన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఎక్కడ పోయినా మీ హామీలు, ఈ దొంగ హామీల్ని ఇచ్చి ఇంకెన్ని రోజులు ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు? వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు గనక మాకు జాబ్ క్యాలెండర్ గనక రిలీజ్ చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మాత్రం పోతే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క నిరుద్యోగి గల్లా పట్టుకుని అడిగే పరిస్థితి ఏర్పడుతుందని నేను ఇక్కడికి తెలియజేస్తున్నాను. విద్యార్థుల ఐక్యత, జై తెలంగాణ. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత, జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత, వెంటనే నోటిఫికేషన్స్ విడుదల చేయాలి, వెంటనే నోటిఫికేషన్స్ విడుదల చేయాలి. నేను డిఎస్పీ ప్రిపేర్ అవుతున్నా. డిఎస్పీ అంటే నాకు 3D అయిపోయింది. మొన్న రాసిన డిఎస్సిలో 22,000 ఎస్ఏ పోస్టులు ఉంటే మినిమం ఒక 18,000 పైన ప్రమోషన్స్ ఇచ్చారు ఎస్జిటి వాళ్ళకి ఎస్ఐగా. మాకు అంటే 28,000 పోస్టులు మాత్రమే చూపించారు. అంటే 22,000కు ఎంత ఉంటుంది అంటే మినిమం 10,000కు ఒక 30% ఎస్ఏ పోస్టులు నింపాలి. అయితే మినిమం 22,000లో కనీసం 6,000 పోస్టులు ఉండాలి. కాకపోతే 2,800 మాత్రమే పోస్టులు నింపారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది బీడీ చేసిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. పోస్టులు లేవట్లేదు. అంటే కనీసం 30% కూడా మాకు మొన్న ఫిలప్ చేయలేదు. దానివల్ల చాలా మంది పోస్టులు మిస్ అయినాం. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ తెలంగాణలో మనం నియామకాలు నిధులు అని చెప్పి తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు నియామకాలు కూడా కరెక్ట్ లేవు. ఇప్పుడు 2029 జీవో వల్ల మొత్తం ఓసీలకే, అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వీళ్ళందరికీ ఏమవుతుందంటే వాళ్ళు నష్టపోతున్నారు. అదేవిధంగా 46 జీవో వల్ల కూడా వీళ్ళే నష్టపోతున్నారు, లోకల్ అభ్యర్థులు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మినిమం ఒక 1,500 మంది అట్లా బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. కానీ ఆ బలిదానాల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుని యొక్క పిల్లలు కానీ, ఒక ఐఏఎస్ పిల్లలు కానీ ఎవరు లేరు. కానీ ఒక ఎమ్మెల్యే నిలబడాలన్నా, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్ నిలబడాలన్నా ఒక ఓసీ క్యాండిడేట్ మాత్రమే వస్తాడు. మనలాంటి అంటే బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ నిలబడరు, గెలిపియరు. ఎందుకు అట్లా జరుగుతుంది? నేను అంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు వచ్చే లోకల్ ఎలక్షన్లో చదువుకునే మనలాంటి అంటే డిగ్రీలు పీజీ చేసిన వ్యక్తులు లోకల్ ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలి. నిరుద్యోగుల తరఫున మేము సపోర్ట్ చేస్తాం, ప్రచారం కూడా చేస్తాం. ఎందుకంటే మనం ఇట్లా ఎందుకు పోస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం, ఇట్లా అవుతున్నామంటే ఈరోజు మనము శాసనసభలో కానీ ఏడ కానీ మనకు అంటే రాజకీయంగా మనకు సపోర్ట్ గట్టిగా లేదు కాబట్టి మనం ఈ రోజు ఇట్లా చేసినా కూడా మన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మనం రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.